నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? బాగుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తా సార్? అది కూడా కరెక్ట్ కదా సార్. మీరేలా ఉన్నారు సార్? మా సార్ బాగానే ఉంటాడు. మా సార్ దగ్గర కొంచెం పేషెంట్, నీలాగా ఎప్పుడు మిగిలిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అరే బాబు, ఆపుతావా? సార్ ఓకే ఓకే సార్, చెప్పు. ప్రాబ్లం ఏంటి? కళ్ళు మండుతున్నాయి సార్ బాగా. కన్ను మండితే ఏమైతే సార్? కన్ను నుంచి ఒక గంట సేపు ఏడ్చిరు అనుకోండి, ఆ నీళ్లు వస్తాయి కదా, ఆ నీళ్ళకి మొత్తం మంటలన్నీ ఆరిపోతాయి. వాళ్ళు ఎందుకు మండుతున్నాయి? పక్కింటి కారు కొన్నాడా, ఇల్లు కొన్నాడా? చూడలేక మండుతున్నాయా? మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అవును సార్, మొన్న నా పిల్లం పక్కింటి వాళ్ళ పెళ్లి పోయి వాళ్ళ నగలు చూసి ఒకటే కడుపుమంట. తర్వాత సార్ దగ్గరికి వస్తేనే మెడిసిన్ ఇచ్చిండు, సెట్ అయిపోయింది. అవి కుళ్ళు మంటలు కావు సార్, కళ్ళ మంటలు. రీల్స్ బాగా చూస్తున్నట్టు. అవును సార్, మీకు ఎలా తెలుసు? చెయ్యి ఇలా ఇలా పైకి అంటున్నాం. అవును సార్, మస్తు గుర్తుపట్టి. మా సార్ అంతే సార్, అసలు వాసన చూసి అసలు ఏం తినడం కూడా గుర్తుపడతాడు. మా సార్ తోపు, గ్రేట్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అరే నర్సు, జర ఆపు, పోలిక చండాలంగా ఉందిరా. తెల్లారు ఫోన్ చూస్తే కళ్ళు మండుతాయి, ఫోన్ మండుతాయి. కొంచెం రెస్ట్ ఇవ్వు. ఫోన్ రెస్ట్ ఇవ్వాలా సార్? లేదు, కళ్ళకి రెస్ట్ ఇవ్వు. అవును సార్, నిజంగా రెస్ట్ ఇవ్వండి, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు సార్. వేసేసాడు, బాగా వేసేసాడు. నెక్స్ట్ పేషెంట్. నెక్స్ట్ పేషెంట్. ఏంటి ప్రాబ్లం? ఫుల్ బాడీ పెయిన్ సార్. బాత్రూమ్ లో జారిపడ్డా. నిజం చెప్పు. బైక్ మీద నుంచి పడ్డా సార్. నిజం చెప్పు. ఏం చెప్పాలి సార్ నా బాధ? మొన్నేమో కూరలో ఉప్పు తగ్గిందని మా పిల్లని కొట్టింది, అంతకు ముందేమో ఛాయలో చక్కెర తగ్గిపోయిందని కొట్టింది సార్. ఒళ్ళంతా పెయిన్స్ సార్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అయినా మీరెలా గుర్తుపట్టారు సార్? అదే నా ఎక్స్పీరియన్స్. అవును సార్, మీ పిల్లమన్నా అప్పుడప్పుడు కొడుతేమో, మా సార్ అయితే రోజు కొడుతుంది. అట్లా దెబ్బలు తిని తిని ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది మా సార్కి. అరే నర్సు, నువ్వెక్కడ తగులుకున్నావు కదా నాకు? ఇదో మెడిసిన్ వేసుకో. నెక్స్ట్ పేషెంట్. నెక్స్ట్ పేషెంట్. ఏంటి ప్రాబ్లం? ఫుల్ కడుపు నొప్పి సార్. గ్యాస్ ప్రాబ్లం ఏంటో? మా ఇంట్లో గ్యాస్ ప్రాబ్లం లేదు సార్, మొన్ననే రిపేర్ చేపించిన. మా సార్ ఏమన్నా పొద్దున లేచి సైకిల్ మీద మైక్ పెట్టుకొని పాత పొయ్యిలు చూస్తాం, గ్యాస్ రిపేర్లు చేస్తాం అనుకుంటే తిరిగేటోనే కనిపిస్తున్నాం. మా సార్ ఎట్లా కనిపిస్తుంది కదా? అరే నర్సు, ఆపు. సార్ ఓకే ఓకే సార్. నేను చెప్పింది నీ ఇంట్లో గ్యాస్ గురించి కాదు, ఒంట్లో గ్యాస్ గురించి అడుగుతున్నా. ఏం లేదు సార్, 2 ఎర్ర గోళీలు, 2 పచ్చ గోళీలు, 2 గొట్టం గోళీలు వేసుకున్నావు అనుకో, గ్యాస్ అంతా తగ్గిపోతుంది. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనుండి సుఖంగా బతకనివ్వండి రా. అరే గొట్టం, నువ్వు ఆపరా. ఈ మెడిసిన్ వేసుకో. ఓకే సార్, ఉంటా. నెక్స్ట్ పేషెంట్. నెక్స్ట్ పేషెంట్. ఏంటి ప్రాబ్లం? నర్సులాగా అమ్మాయిని ఎక్కువ అబ్బాయిని పెట్టినా సార్. నువ్వు అమ్మాయి కోసం వస్తున్నావా, మా డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వస్తున్నావా? మా ఊరోడే, పేరు నర్సు అన్న. పేరులో నర్సు ఉంది కాబట్టి నర్సు పోస్ట్ ఇచ్చిన. సరే కానీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. లాస్ట్ టైం దొడ్డు మంది ఇచ్చింది కదా సార్, ఇంకా తగ్గలేదు. సార్ ఏమో ఒంటి దూరకి ఇచ్చిన మందులు, నీకేమో నోటి దొరుకుతుంది. ఏడికి తగ్గుతుంది చెప్పు, తగ్గదు అది. నర్సు, నువ్వు ఆపు. ఈ మెడిసిన్ తీసుకొని వాడు తగ్గిపోతాడు కదా మేడం. నెక్స్ట్ పేషెంట్. నెక్స్ట్ పేషెంట్. హలో బాబు, ఏంటి ప్రాబ్లం? ఏం చెప్పాలి సార్, మా అందాత ఎక్కట్లేదు, ఎక్కితే దిగట్లేదు. ఏదో తేడాగా ఉందేంటి? మన బ్యాచే సార్, మన బ్యాచే. అసలు బంద్ ఎందుకు చదువుతున్నావు? పోయింది నా లవర్ పోయింది. అరే బాబు, లవర్ కాదు, లివర్ కూడా పోతుంది. నేను లివర్ పోతే ఏమైతే సార్, కుమార్ అంటే దగ్గర 1000 రూపాయలకు 2 ఎక్స్ట్రా లివర్ వస్తుంది, ఫిట్ చేస్తే అయిపోతుంది. అరే నర్సు, మటన్ షాప్ లో ఏమైనా లివర్ అనుకుంటున్నావా? నా పోరి సార్, నా పోరి నన్ను వదిలేసి పోయింది. పోలి పోతే పోయింది కానీ గోళీ కట్టేదాకా తెచ్చుకోవాలి. సార్ నాకు డౌట్, ఇది ఏ బ్రాండ్ సార్? అది బ్రాండ్ కాదురా, ఇది పేషెంట్ కి ఇచ్చే మెడిసిన్. ఓ అవునా? ఈసారి మందు తాగినాం అనుకో, నెక్స్ట్ ట్రీట్మెంట్ చేయండి.
ఎందుకు సార్ నీకు మంది ఇస్తేనే చేస్తారే నీ ట్రీట్మెంట్? అది కాదురా బాబు, చేయడానికి వీడు ఉంటే కదా పైకి పోతాడు. ఏం బాధపడకు భయ్, ఆ ట్రీట్మెంట్ మొత్తం చేస్తాను వచ్చే వరకు. ఎందుకంటే రోజు ఒక కోడరి నాకు వర్క్ అంతా తెలుసు సార్, వర్క్ అంతా నాకు వచ్చి మొత్తం నేర్చుకున్నాను నేను, నాకు మొత్తం వచ్చు. అవునా నంబర్ అబ్బాయి ఏం తెలియదు. నాకు అంతే వర్క్ అంతా వచ్చు. నర్సిరాని వల్ల హాస్పిటల్ మొత్తం నాశనం అయిపోతుంది. జాబ్లకి వెళ్ళి తీసేస్తాం.